హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము కారింగ్‌కి వెళ్ళామన్నమాట. అయితే మేము వెళ్ళింది మంగళవారం. ఆ రోజు హాలిడే అంట, మాకు తెలీదు, వెళ్ళిపోయాము. సర్లే ఇంకేం చేస్తామని అక్కడి నుంచి ఎస్ఆర్ఎంటీకి వెళ్దామని ప్రిపేర్ అయిపోయి ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళు బండి పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. బండి పెట్టేసి వచ్చే వరకు బయట వెయిట్ చేసాం. కాసేపు పిక్స్ తీసుకున్నారు వీళ్ళు. ఎండలో కష్టపడి వెళ్ళిపోయామన్నమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే మే 30. ఆ రోజు మార్నింగే వెళ్ళేలా ప్రోగ్రామ్ పెట్టారు. ముందు రోజే మేము షిరిడి నుంచి వచ్చామన్నమాట. వెళ్ళాము, అలిసిపోయారు, చెమటలు పట్టేసి ఎలా పడితే అలా ఉన్నారు. కాసేపు లోపలికి వెళ్ళాక కొంచెం వేసి అలా రిలాక్స్ అయ్యారు. తర్వాత ఇంకేముంది, పైకి వెళ్ళిపోయారు అనమాట. ఫుల్గా తిరిగేశారు ఈరోజు. ఫస్ట్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అయితే చాలామంది జనం ఉన్నారు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు అంత లేరు, జస్ట్ నార్మల్గానే ఉందన్నమాట. కాకపోతే లాస్ట్ బర్త్డే కదా అని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏదో టాయ్స్ ఉన్నాయి, అట్లా ప్రదర్శిస్తున్నారు. ఇక మా వాళ్ళు ఎక్కడున్న పిక్స్ తీసుకోవడం, రీల్స్ తీసుకోవడం ఏ చేస్తారండి. పిక్స్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఎక్కువ మంది జనం ఏం లేరు, తక్కువే ఉన్నారు. శ్రావ్య గేమ్ ఆడతానంటే లోపలికి వెళ్ళారనమాట. ఒక గేమ్కి 500 మనం ఫస్ట్ డిపాజిట్ చేసేయాలంట. మా శ్రావ్య అంత చిన్నపిల్ల కాదు కదండి, అందుకనేసి ఆడలేదన్నమాట. వేస్ట్ మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వచ్చేసాం. అది కొంచెం ఏడుపు ముఖం పెట్టింది, అయినా వచ్చేసాం అనమాట. మా పిల్లలిద్దరు అయితే పెద్దోళ్ళు, వాళ్ళు ఆడరు, జస్ట్ చూస్తారు, కామెంట్ చేస్తారు. కూడా అలిసిపోయాడు అనమాట. గోలీ సోడా తాగుతున్నాడు, ఎక్కడ కనబడితే సోడా నిమ్మ సోడా కంపల్సరీ తాగుతూనే ఉంటాడు. తర్వాత లంచ్ టైం అయిందండి. ఒక మండి ఆర్డర్ ఇచ్చాము, 1200 ఎంతో పడింది. సరిపోయింది మా 6గురికి. తినేసాం, శుభ్రంగా వచ్చేసాం బయటికి. నెక్స్ట్ గ్లాస్ పార్క్కి వెళ్ళామండి, కేక్ కటింగ్ చేసుకుందామని. కొంచెం కూల్గా చెట్లు అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అదిగో చేసుకుంటున్నారు అట్లా. అదే కేక్ కట్ చేసేసి ఒక పీస్ పెట్టేసి, కనుమ కేక్ అయితే ఎక్కువ ఎండని తిరిగేసాం కాబట్టి తినలేకపోయాం మేము. పట్టుకెళ్ళి అక్కడ ఎవరో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. సాయంత్రం వచ్చేసరికి అయితే చాలా లేట్ అయింది. అమ్మో, అదొక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి బాబు. రావులపల్లి రావాలి, ఏటుగొట్టంపుడు వచ్చామన్నమాట యానం నుంచి. వచ్చేటప్పుడు దారి మధ్యలో ఆయిల్ కూడా అయిపోయిందండి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఆ వీడియో బాగుందని అనుకుంటున్నాను.